న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందం. కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ నేతృత్వంలో నగరానికి చేరుకున్న బృందం విపత్తు నిర్వహణ సంస్థ ప్రధాన కార్యాలయంలో అధికారులతో కేంద్ర బృందం సమీక్ష. బుడమేరు ముంపు ప్రాంతాలని పరిశీలించిన సీఎం చంద్రబాబు. విజయవాడ కలెక్టర్ కార్యాలయం నుంచి ఎనికేపాడు మీదుగా పొలాల్లో కొనసాగిన పర్యటన. బాధితులకి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం భరోసా. బెజవాడకు మరొకసారి వరద ముంపు. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం ఆందోళనలో బెజవాడ వాసులు. రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటిస్తుంది. కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ నేతృత్వంలోని బృందం నగరానికి చేరుకుంది. విపత్తు నిర్వహణ సంస్థ ప్రధాన కార్యాలయంలో అధికారులతో కేంద్ర బృందం సమీక్షించింది. భారీ వర్షాలు, వరదల వలన సంభవించిన పరిస్థితిని కేంద్ర బృందానికి అధికారులు వివరించారు. అనంతరం ప్రకాశం బ్యారేజీ బుడమేరులో గండ్లు పడిన ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, కృష్ణానది వరద ముంపుతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద నీరు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలోని పలు ప్రాంతాలని జల దిగ్బంధంలోకి నెట్టింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు వరద రాష్ట్రాన్ని పరిశీలించేందుకు కేంద్ర బృందాన్ని రాష్ట్రానికి పంపించారు. కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ నేతృత్వంలోని బృందం నగరానికి చేరుకుంది. విపత్తు నిర్వహణ సంస్థ ప్రధాన కార్యాలయంలో అధికారులతో కేంద్ర బృందం సమీక్షించింది. భారీ వర్షాలు, వరదల వలన సంభవించిన పరిస్థితుల్ని కేంద్ర బృందానికి అధికారులు వివరించారు. అనంతరం ప్రకాశం బ్యారేజీ బుడమేరులో గండ్లు పడిన ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి వరద ముంపు ప్రాంతాలు పర్యటిస్తున్నారు. అధికారులను అడిగి ముంపు నష్టాన్ని తెలుసుకుంటున్నారు. నేరుగా నష్టాన్ని పరిశీలించడంతో పాటు వరద బాధితులతో మాట్లాడి పరిస్థితుల్ని అడిగి తెలుసుకుంటున్నారు. బుడమేరు ముంపు ప్రాంతాలని సీఎం చంద్రబాబు పరిశీలించారు. విజయవాడ కలెక్టర్ కార్యాలయం నుంచి ఎనికేపాడు మీదుగా పొలాల్లో వెళ్లి బుడమేరు ముంపు ప్రాంతాన్ని పరిశీలించారు. బుడమేరుకు గండ్లు పడిన ప్రాంతాల్లో జరుగుతున్న పనులపై అధికారులతో చర్చించిన సీఎం చంద్రబాబు దెబ్బతిన్న పంటల వివరాల్ని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఇవాళ సాయంత్రం వరకు బుడమేరు ముంపు ప్రాంతంలోనే పర్యటించారు. కాగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకి కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చడంతో బుడమేరు వాగు ఉప్పొంగి విజయవాడ నగరం మొత్తం నీట మునిగింది. దీంతో ముంపు గ్రామాల బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్వం కోల్పోయిన మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు. బెజవాడను ముంచెత్తిన వరదలు కాస్త తగ్గుముఖం పడుతూ ఉండగానే గురువారం మరొకసారి భారీ వర్షం కురిసింది. దీంతో బుడమేరుకు వరద తాకిడి పెరుగుతోంది. విజయవాడ వీధుల్లోకి మరొకసారి నీళ్లు చేరుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని జనం ఇళ్లు ఖాళీ చేసి వెళ్తున్నారు. బుడమేరు వాగుకు పలుచోట్ల గండు పడటంతో విజయవాడలోని పలు కాలనీలు నీట మునిగాయి. ఇటీవల వర్షాలకు ఇప్పటికే బెజవాడను వరద ముంచెత్తింది. క్రమంగా కాలనీలో చేరిన నీరు తగ్గుతోంది. అయితే తాజాగా కురిసిన వర్షానికి నగరంలోని పలు కాలనీల్లోకి మరొక మారు వరద వచ్చి చేరుతోంది. మరొక వైపు బుడమేరు వాగుకి పడిన గండ్లని పూడ్చేందుకు అధికారులు, సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ఉదయం నుంచి కురుస్తున్న వర్షం కారణంగా ఈ పనులకి ఆటంకం కలుగుతుంది అధికారులు చెప్పారు. గత 4 రోజుల పాటు తిండి, నీరు లేక అవస్థపడిన జనం మరొకసారి ఆ కష్టాలను ఎదుర్కోలేమని ఇల్లు ఖాళీ చేసి వెళ్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకాలకు అనుగుణంగా రియల్ టైం సమాచారం ఆధారంగా ఆహారం తయారీ, ప్యాకెట్ల రూపకల్పన, రవాణాతో పాటు ప్రతి ఇంటికి ఆహారం, స్వచ్ఛమైన తాగునీరు, పాలు, బిస్కెట్ ప్యాకెట్లు వంటివి అందించేలా చర్యలు తీసుకుంటున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన తెలిపారు. ప్రస్తుత పరిస్థితులకి అనుగుణంగా అధికారులకి ఆమె మార్గనిర్దేశం చేశారు. గురువారం జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలోని కేంద్రీకృత ఫుడ్ స్టాక్ పాయింట్ ని పరిశీలించారు. స్టాక్ పాయింట్ నుంచి అత్యంత ప్రణాళికాయుతంగా ఫుడ్ పంపిణీకి తీసుకుంటున్న చర్యల్ని పరిశీలించి ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అధికారులకి మార్గనిర్దేశం చేశారు. ఎప్పటికప్పుడు గ్రీన్ ఛానల్ ద్వారా వాహనాలని పంపించి ప్రతి కుటుంబానికి ఆహారం అందేలా చూస్తున్నామని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకాలకు అనుగుణంగా రియల్ టైం సమాచారం ఆధారంగా ఆహారం తయారీ, ప్యాకెట్ రూపకల్పన, రవాణాతో పాటు ప్రతి ఇంటికి ఆహారం, స్వచ్ఛమైన తాగునీరు, పాలు, బిస్కెట్ ప్యాకెట్లు వంటివి అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి వచ్చే వాహనాలకి ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా సంబంధిత శాఖ అధికారులకి సూచనలు చేశారు. ప్రత్యేక భద్రతా సిబ్బంది సహాయంతో వాహనాలని వరద ముంపు ప్రభావిత ప్రాంతాలకి సరైన సమయంలో చేరేలా సూచనలు చేశారు. ఎక్కడ ఆహారం పాడైంది అనే మాట రాకుండా క్వాలిటీ చెక్తో ఆహారాన్ని ముంపు ప్రభావిత ప్రాంతాలకి పంపించాలని ఆదేశించారు. కోలుకునే ముందే ఒకవైపు బుడమేరుకి పైన రెగ్యులేటర్ నుంచి కృష్ణానదిలోకి వెళ్తూ ఉండగానే గండిపడి ఒక 40,000 క్యూసెక్లు సడన్గా సిటీ మీదకి పడ్డాయి. దాని నుంచి కూడా తేరుకునే ముందే కృష్ణా నదిలోకి 11,90,000 క్యూసెక్లు, అది కూడా రికార్డెడ్ హిస్టరీలో ఎప్పుడూ లేని విధంగా. సో 3 రకాల ఉపద్రవాలు ఒకే రోజున
విజయవాడ మీద పట్టడం వల్ల ఎవరు ఊహించని విధంగా విజయవాడ ఫ్లడ్డింగ్ జరిగిపోయింది. వెరీ అన్ఫార్చునేట్. మాకుండే 64 కార్పొరేట్ వార్డ్స్లో 32 వార్డ్స్ పూర్తిగా జలమయం అయ్యే పరిస్థితి వచ్చింది. మీకు తెలుసా ఏరియా బుడమేరు పరివాహక ప్రాంతాలు సింగనగర్ వైపు కావచ్చు, రూరల్లో కూడా మీకు మా విజయవాడ రూరల్ మండలం ఇబ్రాహీంపట్నం కాస్త జీకొండూరు అవి కూడా ఈ బుడమేరు వల్ల అఫెక్ట్ అయిన వాళ్ళలో. అందులో ఎక్కువగా జక్కంపూడి అంబాపురంతో పాటు ఆ పరివాహక ప్రాంతాలు 32 వార్డులు కూడా చాలా విపత్కర పరిస్థితులు ఎదుర్కోవడం జరిగింది. సండే ఆదివారం రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి చూసిన తర్వాత ఒక కంట్రోల్ రూమ్, హుటాహుటిన కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవడం. మేము అప్పటి వరకు ప్రిపేర్ అయింది 24 సెంటీమీటర్ల వర్షపాతానికే. ఈ కృష్ణానది నుంచి వచ్చే 11 లక్షల క్యూసెక్లకు కానీ, బుడమేరుకి గండి పడుతుందని కానీ, ఎప్పుడు ఊహించని పరిస్థితుల్లో 40,000 క్యూసెక్లు అక్కడ వస్తుందని కానీ ప్రిపేర్ అవ్వలేకపోయినాం. అది జిల్లా యంత్రాంగం రిసోర్సెస్కి కానీ మనుషులకు కానీ సరిపడనంత హ్యాండిల్ చేయలేనంత పరిస్థితి వచ్చింది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవటము, ఆ రోజు నుంచి కూడా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆఫీసర్లను ఇక్కడ డిప్లాయ్ చేయటము, రిసోర్సెస్ కూడా అంటే ఫుడ్ ప్యాకెట్స్ నుంచి మంచినీటి ప్యాకెట్స్ నుంచి మాకు కావాల్సిన ట్యాంకర్లు, మాకు కావాల్సిన లారీలు, ట్రాక్టర్లు, ఫ్రూట్స్, బిస్కెట్లు అన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మొబిలైజ్ చేసుకొని కొన్ని అయితే మేము తిరుపతి, చెన్నై, హైదరాబాద్ నుంచి కూడా తెప్పించుకుంటున్నాము. వీటన్నిటిని మొబిలైజ్ చేసుకొని ఇక్కడ పంపకం మొదలుపెట్టడం జరిగింది. దాంతోపాటు మేము ఈ రోజున ఒక 2 రోజులు చాలా కష్టమైంది. బికాజ్ అవి బోట్లలో కూడా వెళ్ళే పరిస్థితుల్లో లేవు. మొదటి రోజు మేము సండే మొదలుపెట్టినప్పుడు మా దగ్గర 3-4 బోట్లే ఉండేటివి. అంటే బికాజ్ ఎన్డీఆర్ఎఫ్ టీం ఒకటి వస్తే 4 బోట్లు వస్తాయి. 26 సెంటీమీటర్స్ కాబట్టి ఒక ఎన్డీఆర్ఎఫ్ టీం అనుకున్నాం. కానీ ఆ బుడమేరు వచ్చిన దానివల్ల ఈ రోజున మా దగ్గర 29 ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ 2 బోట్లతో మొదలుపెట్టి నిన్నటికి 300 బోట్ల వరకు ఆపరేట్ చేయగలగటం, బోట్స్ ద్వారా ఫుడ్ పంపకాలు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేత బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లో ఉన్న ఆయనను అరెస్టు చేసి ఏపీకి తరలిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం సురేష్ దాఖలు చేసిన పిటిషన్ ని హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. దీంతో తుళ్లూరు పోలీసులు బుధవారం సురేష్ ను అరెస్టు చేసేందుకు ఉద్దండరాయనిపాలెంలోని ఆయన నివాసానికి వెళ్లారు. అయితే అరెస్టుపై సమాచారంతో ఆయన తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దాంతో పోలీసులు కొంతసేపటి వరకు వేచి చూసి అక్కడి నుంచి వచ్చేశారు. ఆ తర్వాత సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా సురేష్ బుధవారం ఉదయం నుంచి ఎక్కడ ఉన్నారో పోలీసులు విచారణ చేపట్టారు. దాంతో పోలీసులకి ఆయన హైదరాబాద్ నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసిందే. వెంటనే హైదరాబాద్ వెళ్లిన ప్రత్యేక బృందం సురేష్ ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా ఈ కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ నేతలు దేవినేని అవినాష్, లప్పిరెడ్డి, తలసిల రఘురాం తదితరులు అందరూ అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో గుంటూరు, బాపట్ల, పల్నాడుకు చెందిన 12 పోలీసు బృందాలు వారి కోసం వెతుకుతున్నారు. సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనను లైంగికంగా వేధించాడంటూ టీడీపీ మహిళా నేత ఒకరు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ లైంగిక వేధింపుల ఆరోపణల్ని తీవ్రంగా పరిగణించి టీడీపీ అధిష్టానం ఆయనపై చర్యకి ఉపక్రమించింది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. మహిళపై అసభ్యంగా ప్రవర్తించినందుకు పార్టీ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు. ఎమ్మెల్యే అయిన తర్వాత భీమాస్ ప్యారడైస్ తిరుపతికి రావాలని చెప్పి కోరగా, నేను ఎమ్మెల్యే గారు ఏదో అర్జెంటుగా రమ్మంటా ఉన్నాడని చెప్పి నేను కార్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. రూమ్ నెంబర్ 109 జూలై 6వ తారీఖు రోజు నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎవరూ లేదు, ప్రశాంతంగా ఉండింది. ఎమ్మెల్యే గారు మాత్రమే రూమ్లో ఉన్నారు. నేను వెంటనే రూమ్లోకి వెళ్ళడం నా పైన బలాత్కారానికి పాల్పడిన తర్వాత నేను అతనికి లొంగిపోవడం జరిగింది. జరిగిన తర్వాత ఈ విషయం ఎక్కడైనా బయట చెప్పావంటే నేను చంపేస్తాను, నీ కుటుంబాన్ని చంపేస్తాను అని చెప్పి బెదిరించడం జరిగింది. అందువల్ల నేను ఎవరికి చెప్పుకోకుండా నేను సైలెంట్గా ఉండిపోయాను. మళ్ళీ ఇంకొకసారి ఫోన్ చేసి నువ్వు కానీ రాలేదంటే నేను మళ్ళీ నీ కుటుంబాన్ని, నీ భర్తని చంపేస్తానని చెప్పి నన్ను బెదిరించడం జరిగింది. బెదిరించడం ద్వారా నేను మళ్ళీ అక్కడికి భీమాస్ ప్యారడైస్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత నేను పూర్తిగా ఆయన్ని అవాయిడ్ చేస్తూ వచ్చాను. నేను అవాయిడ్ చేశానని తెలుసుకున్న అతను నాకు పదే సైకోలాగా నిమిషానికి ఒకసారి ఫోన్ చేయడం జరిగింది. అది గుర్తించిన నా భర్త, ఎమ్మెల్యే నీకు ఎందుకైతే ఇన్నిసార్లు కాల్ చేస్తున్నాడని చెప్పి నా మొబైల్ ఇంచేసి నన్ను కొట్టడం, నన్ను బెదిరించడం చాలా చేశాడు. చేసిన తర్వాత నేను ఆ బాధను భరించలేకుండా నాకు జరిగిన బాధని నేను ఆయనతో వివరించడం జరిగింది. వివరించినప్పుడు
నా భర్త ఇలానే నీకే జరిగిందా, చాలామందికి జరిగిందా అన్నప్పుడు చాలా మహిళలు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు ఇందులో, మహిళలు చాలామంది బలైపోతున్నారు చెప్పాను. నేను చెప్పినప్పుడు ఆయన సూచించాడు నన్ను, ఈ చాలామంది మహిళల్ని కాపాడుకొని మనం బ్రతకాలి, మనం కాపాడుకోవాలని చెప్పి ఆయన నాకు ఒక పెన్ కెమెరాని అరేంజ్ చేసి ఇవ్వడం. నా పేరు బాబు, లక్ష్మి నా భార్య. గత 2 నెలలుగా ఈ ప్రవర్తన అలా ఒక రకంగా ఉండేది. కుటుంబంలో కొన్ని విషయాలు, ఒక భర్తగా కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. దాన్ని నేను పరిగణలోకి తీసుకొని ఒక ఎమ్మెల్యే అధికారి, ఒక సత్యుడు నియోజకవర్గాన్ని ఎంతోమంది ప్రజాప్రతినిధులు ఉంటారు, ఆయనకి కొన్ని సమస్యలు ఉంటాయి. ప్రజల కోసం ఒక మంచిని చెయ్యాలనేదే ఒక ఎమ్మెల్యే ధర్మం. అంతేగాని ప్రజల ఉంటూ ప్రజల్లో తిరుగుతూ ఆడవాళ్ళపైన అత్యాచారం చేయటం ఇది మహానేరం. టీవీ సోదరులకి, మిత్రులకి కానీ నేను చెప్పేది ఒకటి సమస్య. ఆడజాతికి అంతం ఎప్పుడో జరిగింది, పట్టిందని మనం అనుకుంటాం, చదువుకుంటూ ఉంటాం. ఒక ఎమ్మెల్యేనే ఇది మరుగుంటే సాధారణ మనుషులు ఇంకెట్లా ఉండాలో అని మీరు ఆలోచన చేయండి. మనం చిన్నప్పుడు చదువుకున్న చదువులు ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజాస్వామ్యం ఎదుకోబడిన ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యే ప్రజలకి రక్షణ లేకుండా ఇలాంటి ఆడవాళ్ళని అత్యాచారం చేసి బంధించి వాళ్ళని బెదిరించి రామకోలుగా పాల్పడే ఎమ్మెల్యేని కఠినంగా శిక్షించాలని కానీ నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే లాస్ట్ విన్నపం. అయ్యా, మా సత్యవేడు నియోజక ప్రజలకు నేను చెప్పేది ఒకటి. మన ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది, నా కూతురు పెళ్ళి ఉంది, మా అక్క శుభకార్యం ఉంది, నాకు కొడుకు పుట్టాడు, ఎమ్మెల్యే గారు మీరు రండి, విందు చేయండి అని ఆనందపడిపోవాకండి. కోనేటి ఆదిమూలం అనే వ్యక్తి కామాంధుడు. భారీ వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న విజయవాడ పట్టణ ప్రజలకి అండగా ఉండవలసిన ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం చంద్రబాబును విమర్శించేందుకు అక్కడికి వెళ్లడం బాధాకరమని మాజీ మంత్రి డొక్క మాణిక్య వరప్రసాద్ వ్యాఖ్యానించారు. గురువారం మధ్యాహ్నం నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డొక్క మాణిక్య వరప్రసాద్ మాట్లాడారు. మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన దాడి ఘటనలో మాజీ ఎంపీ నందిగం సురేష్ ను అరెస్టు చేసిన అంశంపై డొక్క స్పందించారు. అప్పుడు సలహాదారులుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డిని ఆదేశాల మేరకు వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారని, ముందు సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. కఠిన శిక్షలు విధించాలి, ఐపీసీ మార్చాలి, వీళ్ళ కోసం మార్చాలి. వీళ్ళు చేసే విధ్వంసం, వీళ్ళు చేసే గనుల కోసం, వీళ్ళు చేసే మట్టి కోసం, వీళ్ళు చేసే విధ్వంసమే, విసుగు కోసం వీళ్ళు చేసే విధ్వంసం ఈరోజు ప్రకృతి విలేతాడడానికి కారణం. అందువల్ల ఇలాంటి వాళ్ళు మేము మామూలు శిక్షలు పెనాల్టీస్ పంపించడం కాదు, వీళ్ళకి మరణ శిక్ష లాంటివి వేస్తే కానీ జనం బతకరు. లేకపోతే విజయవాడలో 45 మంది, దాదాపు 40 మంది చనిపోవడానికి కారణం ఈ ప్రకృతి విధ్వంసకులు. కాబట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి మామూలు సెక్షన్లు సరిపోవు. ఈ మట్టి దోలుకునేవాళ్ళు, కాలువ కట్టలు కొట్టి మట్టి ఎత్తుకెళ్ళేవాళ్ళు, కాలువ కట్టలు తోగుకొని మట్టి తీసుకెళ్ళేవాళ్ళు, మట్టి కోసం వాళ్ళు ఎంత దుర్మార్గమే చేస్తూ ఉంటారు. కానీ దాని పరిణామాలు ఇలా ఉంటాయి. వాళ్ళ మీద మరణ శిక్షలు లాంటి శిక్షలు విధించే విధంగా చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉంది. అందువల్ల వైసీపీ బురద రాజకీయాన్ని, నీచ రాజకీయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రభుత్వం బాధితులను ఆదుకోవాలి. బాధితులంతా కూడా పేదవాళ్ళు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలంతా కూడా వాళ్ళని ఆదుకోవాలి. అదేవిధంగా అక్కడ యూత్ చాలామంది అన్ఎంప్లాయ్మెంట్ వచ్చింది, పని లేక ఇబ్బంది పడుతున్నారు. నేను చాలామంది దానాలు చేస్తున్నారు, చాలామంది వితరణతో సహాయం చేస్తూ ఉన్నారు బాధితులకి, సినిమా వాళ్ళు కానీ పారిశ్రామిక రంగాలు. నేను వాళ్ళకి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, అక్కడున్న యూత్కి, ఆ సింగనగర్ యూత్కి ఒక ఎంప్లాయ్మెంట్, ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి మీ పరిశ్రమల్లో ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఈనాడు కానీ పెద్ద సంస్థలని ముందుకు వస్తే వాళ్ళంతా కూడా అక్కడున్న యూత్కి స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విధంగా కృషి చేస్తే వాళ్ళ బాధల నుంచి బయటపడతారు. లేకపోతే వాళ్ళు పనులు లేక తర్వాత తీవ్రమైనటువంటి మానసిక క్షోభకు గురయ్యే అవకాశం ఉంది. అందువల్ల ఇది ఒక విజ్ఞప్తిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దానాలతో పాటు, డబ్బు సహాయంతో పాటు వాళ్ళ పరిశ్రమలో వాళ్ళకు ఉద్యోగాలు కల్పించే విధంగా పారిశ్రామికవేత్తలంతా ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. అదేవిధంగా చంద్రబాబు గారు ఇంటి కోసం చేశారనేది చాలా దుర్మార్గమైన కామెంట్. అది అమరావతిలో ఆ ఏరియా మొత్తం కూడా వేల సంవత్సరాల నుంచి వెంకటపాలెం కానీ
ఊళ్ళు కానీ ఉద్దండరాయపాలెం కానీ. గురువుల్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. నేడు సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా టీచర్స్ డే వేడుకల్ని గురువారం ఉదయం నగరంలోని బృందావన్ గార్డెన్స్ లో గల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పలువురు ఉపాధ్యాయుల్ని వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పలువురు వైఎస్ఆర్సీపీ శ్రేణులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడారు. గురువుల్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. That constitution has given a provision under CRPC. ఎవరైనా కానీ కేసు పెట్టిన తర్వాత యాంటిసిపేటరీ బెయిల్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఈ రోజున హైకోర్టు రిజెక్ట్ చేసింది. దే కెన్ అప్రోచ్ సుప్రీం కోర్ట్. పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. కేసులో ఇరికించబడినటువంటి ముద్దాయిలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అంతేగాని పారిపోయటం, డిపోర్టేషను, ఆర్థిక నేరాలు చేసిన వాళ్ళు కాదు వీళ్ళు. ఈ దేశం సిగ్గుతో తల వంచుకోవాల్సిన వాళ్ళు విజయమాల్య లాంటి. అంతేగాని ఈ రోజున మా అధినాయకుడిని అంత మాట అన్న తర్వాత దాని రిపకర్షన్స్ అంటే దాని యొక్క ప్రతిగా ఏమి చేస్తారనేటువంటిది మన చేతిలో ఉండదు. ఈ రోజున రెడ్ బుక్ ద్వారా నారా లోకేష్ గారు ఏమైతే చేస్తున్నారో, రేపు పొద్దున మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అట్లాగే అదే పారుగా ఉండదు కదా. సమానంగా ఏముంటుంది రిటాలియేషన్. దానికి తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, సమానంగా ఉండొచ్చు. అంతేగాని ఈ రోజున వాళ్ళు 438 వైపు చూస్తున్నారు, వీళ్ళేమైనా అరెస్ట్ చేసి జైలుకి పంపించాలని చూస్తున్నారు. వీళ్ళిద్దరిలో సుప్రీంకోర్టు ఏం చేస్తుందో చూద్దాం. అంతేగాని పారిపోవడం అనేది ఉండదు. ఎందుకంటే చేసిన తర్వాత అప్పటి గారు గుంటూరులో చాలా రోజులు ఉన్నారు. అందుకని వాళ్ళకున్న అంశాన్ని వాళ్ళు పరిశీలించుకుంటారు. పారిపోవడం అనేది. నెక్స్ట్, నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు ముద్దాయిలు అరెస్టు. మీడియా ముఖంగా వెల్లడించిన పశ్చిమ డీఎస్పీ పి మల్లికార్జునరావు, ఉప్పల సురేష్ 30 సంవత్సరాలు, కదివలసు నరసింహారావు 39 సంవత్సరాలు ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేసినట్లు వెల్లడించారు డీఎస్పీ. వీరిద్దరిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నట్లు గుర్తించారు. సుమారు 5 కేజీల వెండి ఆభరణాలు, బంగారు చైను, చెవిదిద్దులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు డీఎస్పీ. ఇద్దరు ముద్దాయిల్ని రిమాండ్కి తరలిస్తున్నట్టు తెలిపారు. గుంటూరు స్వర్ణ భారతి 3వ లైన్ సంబంధించినటువంటి ఉప్పాల సురేష్ అనే అతను గతంలో చాలా కేసులు ఉన్నాయి. అతను నైట్ హౌస్ బ్రేక్ చేసేటువంటి అఫెండర్, చాలా కేసులు ఉన్నాయి. అతనికి జైల్లో కందివలస నరసింహారావు అనే అతను రౌడీ షీటర్ పరిచయం అయ్యారు. విజయవాడ అతను పరిచయం అయ్యి వీళ్ళు అఫెన్స్లే అంటే నేరాలు చేస్తున్నారు. రాత్రిపూట చూసుకోవడం, హౌసెస్ ఏదైతే తాళాలు వేసి ఉంటాయో వాటిని బ్రేక్ చేయడం, దొంగతనం చేయడం, అట్లా చేస్తూ చాలా కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీళ్ళు గతంలో చేసి జైలు కూడా పోయించున్నారు. ప్రస్తుతం ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కూడా మాకు నల్లపాడు కేసు ఒకటి, నైట్ హెచ్బి, దీనిలో 1.3 కేజెస్ సిల్వరు, 2 బైకులు కూడా దొంగతనం చేశారు, 2 కేసులు. అదేవిధంగా పట్టాపురం పోలీస్ స్టేషన్లో 1 కేసు, సిల్వర్ 300 గ్రామ్స్ ప్లస్ 1 ట్యాబ్ ఒకటి. అదేవిధంగా మేడుకొండూరులో 1 కేసు ఉంది, 1/2 కేజీ సిల్వరు ప్లస్ 1 టీవీ కూడా దొంగతనం చేశారు. అదేవిధంగా తెనాల్లో 3 కేజీల సిల్వరు ప్లస్ 28 గ్రామ్స్ గోల్డ్ దొంగతనం చేశారు. మన ఇక్కడే కాకుండా గుంటూరు జిల్లా కాకుండా విజయవాడ సిటీలో కూడా చేశారు. విజయవాడ సిటీలో కూడా 64 గ్రామ్స్ గోల్డ్ పోయిందని చెప్తున్నారు. ఈ కేసుల్లో మేము విచారించాము. ఇంటాక్ట్ ప్రాపర్టీ ఏదైతే దొంగతనం చేశారో దాన్ని మా సిఐ గారు, ఎస్ఐ బాబురావు, వాళ్ళ సిబ్బంది సుబ్బారావు వాళ్ళంతా కూడా కష్టపడి వీళ్ళని పట్టుకొని ఈరోజు హుసన్నా మందిర్ దగ్గర 11 గంటలకి, గోరంట్ల దాటిన తర్వాత అమరావతి రోడ్లో హుసన్నా మందిర్ దగ్గర 11 గంటలకి వాళ్ళు పట్టుకొని చాకచక్యంగా పట్టుకొని ఇంటాక్ట్ ప్రాపర్టీ అంతా కూడా రికవరీ చేశారు. వీళ్ళు గతంలో కూడా చాలా అఫెన్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీళ్ళకి షీట్లు కూడా ఉన్నాయి, ఇద్దరికి షీట్లు ఉన్నాయి. కాబట్టి వీళ్ళని రిమాండ్కి పంపిస్తామన్నాం. దీనిలో కష్టపడి పనిచేసినటువంటి సిఐ వంశీ గారికి, అట్లా అదేవిధంగా మన ఎస్ఐ బాబురావు, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ నాయక్, సుబ్బారావు, తర్వాత భాస్కరు, మస్తాను, నాయక్, వళ్ళి, వెంకటేశ్వరు అనే వాళ్ళు చాలా దీనిలో ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేయడానికి చాలా కష్టపడ్డారు. వాళ్ళకి కూడా హృదయపూర్వకంగా రివార్డ్స్ మా అభినందనలు అందజేస్తూ ఎస్పీ గారి ద్వారా రివార్డ్స్ కూడా అందజేయడం జరుగుతుంది. ఇవే కాకుండా గతంలో కూడా చాలా అఫెన్స్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి షీట్లు కూడా ఓపెన్ చేస్తాం.
అదేవిధంగా మనం మీరు ప్రజలకి మీరు చెప్పాల్సింది ఒకటి, ఎవరైతే నైట్ ఇన్మేట్స్ తాళాలేసి బయటికి వెళ్తున్నారో వాళ్ళు మా పోలీసు బీటు వాళ్ళకి మా పోలీస్ స్టేషన్లో మా పోలీస్ స్టేషన్లో LHMS అనేటువంటిది ఒకటి ఉంది. అంటే మీరు లాక్ చేసి ఉపాధ్యాయులు పిల్లలకు కేవలం పాఠాలు మాత్రమే నేర్పడం కాకుండా జీవితంలోని మంచి చెడుల గురించి, సమాజం పట్ల మంచి భావనల గురించి బోధించే ఉపాధ్యాయులకి గుంటూరు నల్లపాడు బాసర కాన్సెప్ట్ స్కూల్ నందు గురు పూజ మహోత్సవాలు సందర్భంగా సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు దేశమంతా గురు పూజోత్సవం జరుపుకుంటుంది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మరి విద్యార్థులకు మంచి చెడులను బోధిస్తూ విలువైనటువంటి విద్యను అందిస్తున్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా మరి గురు పూజోత్సవ శుభాకాంక్షలండి. దేశ భవిష్యత్తును నిర్ణయించి పౌరులను తీర్చిదిద్దే గురువులు, మంచి చెడులను బోధించే అధ్యాపకులు, భావితరాలను అభివృద్ధి పదంలో నడిపించే విద్యావేత్తలు, విద్యార్థుల ఆలోచనలను రూపుదిద్దే శిల్పులు, రేపటి సవాళ్లను ఎదుర్కొనేలా సిద్ధం చేసే బోధకులు, వాస్తవాలను బోధించి సరైన మార్గం నిర్దేశించే మార్గదర్శకులు, విలువలు, బాధ్యత, భవిష్యత్తును పరిచయం చేసిన గురువర్యులు, విద్యను నేర్పి వివేకాన్ని పెంచి వారి కాళ్ళ మీద వారు నిలబడగలిగే మలిచే అపార బ్రాహ్మణులు, అనుభవాలను రంగరించి జీవితాన్ని తీర్చిదిద్దే సాధకులు, కాలం ఒక్కసారి వెనక్కి వెళ్ళినా వెళ్ళకపోయినా, కాలం మారినా మారకపోయినా ఎప్పటి ఉపాధ్యాయుల స్థానాన్ని ఇంకెవ్వరూ భర్తీ చేయలేరు. అందుకే జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుకి ఇచ్చారు. మరి ఈరోజు ఈ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ప్రతి గురువుకు శిరస వంచి పాదాభివందనం చేస్తున్నాను. గుంటూరు ఆర్టీఓ కార్యాలయం రోడ్డు శ్రీ మౌర్య కన్వెన్షన్ హాల్ వద్ద హోటల్స్ అండ్ అలైడ్ ఇన్స్టిట్యూషన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో గురువారం వరద బాధితుల సహాయార్థం విజయవాడకు వెళ్తున్న ఆహార పంపిణీ వాహనాలకు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. నమస్కారం అండి. ఈరోజు విజయవాడ వరద బాధితుల కోసం భారీగా ఫుడ్ పంపిణీ మన హోటల్స్ అసోసియేషన్ వాళ్ళు చేస్తున్నారు. సుబ్రహ్మణ్యం గారు, సాంబశివరావు గారు అండ్ హోటల్ యాజమాన్యాలు మొత్తం కూడా కలిసికట్టుగా ఈరోజు బ్రెడ్, వాటర్ విజయవాడ వరద బాధితులకు పంపిస్తున్నారు. ఇంకా జలదిగ్బంధంలోనే చాలామంది ఉన్నారు. మళ్ళీ కూడా నిన్న రాత్రి వర్షం కురిసింది. అది బయట వేసే పరిస్థితుల్లో ప్రభుత్వం చాలా తీవ్రంగా సహాయ చర్యలు చేపడుతూ ఉంది. అదేవిధంగా గుంటూరు పశ్చిమ నుంచే చాలా వరకు ఆహారం తరలి వెళ్తూ ఉంది అక్కడ సహాయార్థం కోసం. అయితే హాస్యాస్పదంగా ఈరోజు ఆకలి చావులతో చచ్చిపోతున్నారు అని పేపర్ల నిండా, సాక్షి పేపర్ల నిండా వేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి సహాయం లేదు అని చెప్పి విమర్శిస్తూ ఉన్నారు. వాటన్నిటికీ ధీటుగా ఈరోజు ఒక్క పశ్చిమ నియోజకవర్గం నుంచే ఎన్నో రకాల సంస్థలు, అలాగే ట్రస్టులు కొన్ని వేల తరబడి ఆహార పదార్థాలని పంపిస్తూ ఉన్నారు. అలాంటిది రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది విజయవాడకి ఆహారం అక్కడికి పంపిస్తూ ఉన్నారో మనం చెప్పుకోదగ్గ విషయము. అక్కడికి వెళ్ళి స్థితిగతుల్ని పరిశీలించి నిజంగా ఇబ్బంది పడుతున్న ప్రజల్ని మనం మాట్లాడితే వారికి చాలా క్లియర్గా చెప్తారు. అలాంటిది దూరంగా ఉండి కనీసం దగ్గర కూడా వెళ్లకుండా విమర్శించే వ్యక్తుల్ని మనం తీవ్రంగా ఖండించాల్సిన విషయం కూడా ఉంది ఈరోజు. కాబట్టి వీరందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఇంకా మరిన్ని సహాయ చర్యలు, ఇంకా ఏదైనా కావాలన్నా కూడా మేము ఎప్పుడూ ముందుంటాము. ప్రజాప్రతినిధులందరూ కూడా సహాయార్థం ముందుంటారు. ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ఎప్పుడూ, యాజమాన్యాలు ఎప్పుడూ రెడీగా ఉన్నారు సేవా కార్యక్రమాలకి. కాబట్టి ప్రజలందరూ భయాందోళన పడాల్సిన అవసరం లేదు. వారికి ఇప్పటికే ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ని వాళ్ళు వాడుకొని ఇంకేదైనా అవసరార్థాలు ఉన్నా కూడా వారు తెలియపరచాల్సిందిగా మా ప్రతినిధుల్ని లేదంటే ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఉన్నాను. ఎన్నడూ లేని విధంగా వరదలు పోటెత్తాయి. గడిచిన 5 ఏళ్లలో బ్యారేజీలు, డ్యాంల నిర్వహణ పట్టించుకుని ఉంటే సమస్య సగం తగ్గి ఉండేది. ఇష్టారాజ్యంగా ఇసుక, మట్టి అక్రమ త్రవ్వకాల మూలంగానే అపార వరద నష్టం సంభవించిందని గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గేట్ల టైంకి లిఫ్ట్ చేసుకోవటం, ఆ కట్టలన్నీ ఏంటంటే ఇవన్నీ లాక్కొని పోతూ ఉంటాయి. కాబట్టి ప్రతి సంవత్సరం మెయింటైన్ చేసి కట్టలను మెయింటైన్ చేయాలి. అవి మెయింటైన్ చేయకపోవటం,
లేకపోతే ఇసుక మట్టి తవ్వుకొని వెళ్ళిపోవటం. కొంతమంది ప్రజలు కూడా ఏంటంటే ఇసుక మట్టి ఎవరో తవ్వుకుంటే మనకేంటిలే అనుకుంటారు. మరి ఇలాంటప్పుడు ఆ ఇసుక మట్టి తవ్వటం వల్ల జరిగేటువంటి అనర్థాలు ఇవన్నీ 5 సంవత్సరాల్లో మెయింటైన్ చేయకుండా ఉండటం వల్ల ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినాయి. ఇక నుంచి ఇలాంటివి రాకుండా ఎవ్రీ ఇయర్ మేము కానీ మా నాయకులు కానీ అందరం రివ్యూలు చేసుకొని సిస్టమేటిక్గా దాన్ని మెయింటెనెన్స్ మోడ్లో తీసుకెళ్తాం. ఇప్పుడు నష్టం జరిగినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సహాయం, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటివి, మూడోది ఇన్సూరెన్సు ఎంతవరకు మ్యాక్సిమం తీసుకురాగలమో ఇన్సూరెన్సు, ఈ 3 చేసి తర్వాత నెక్స్ట్ ఏ పంటలు అయితే వేయాలో వాటికి ఇమీడియట్గా ఏమన్నా ఈ విత్తనాలకి సబ్సిడీ కానీ ఎరువులకి సబ్సిడీ కానీ వచ్చే విధంగా చంద్రబాబు గారితో మేము చెప్పకపోయినా బాబు గారు ఆటోమేటిక్గా అవన్నీ చూస్తారు. బట్ అయినా కూడా మా వంతుగా ఇంకోసారి చెప్తాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకువెళ్ళి మా వంతు సహకారం మేము చేస్తాం తప్పకుండా. థ్యాంక్ యూ. మాజీ మంత్రి జోగి రమేష్ కోసం ఏపీ పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇటీవల ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్స్ కే హైకోర్టు డిస్మిస్ చేయడంతో అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ నిందితుడిగా ఉన్నారు. దీంతో జోగి ఆయన అనుచరుల కోసం 3 ప్రత్యేక పోలీస్ బృందాలు గాలిస్తున్నట్లు తాజాగా సమాచారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందం. కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ నేతృత్వంలో నగరానికి చేరుకున్న బృందం విపత్తు నిర్వహణ సంస్థ ప్రధాన కార్యాలయంలో అధికారులతో కేంద్ర బృందం సమీక్ష. బుడమేరు ముంపు ప్రాంతాలని పరిశీలించిన సీఎం చంద్రబాబు. విజయవాడ కలెక్టర్ కార్యాలయం నుంచి ఎనికేపాడు మీదుగా పొలాల్లో కొనసాగిన పర్యటన. బాధితులకి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం భరోసా. బెజవాడకు మరొకసారి వరద ముంపు. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం. ఆందోళనలో బెజవాడ వాసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.